UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు శేఖర్ గారు మీరు? ఫస్ట్ మీ లైఫ్లో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరగడం, అక్కడ మీరు సఫర్ అవ్వడం, అప్పుడు మీడియా ముందుకు వచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళకి తర్వాత మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ పాటికి మీరు ఉన్నారు. ఎగైన్ కేమ్ టు రాజ్ తరుణ్. సో రాజ్ తరుణ్ కోసం బయటకు వచ్చి అప్పటి నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు మీరు. అంటే అతన్ని సేవ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో అప్పటి నుంచి ఈ ఫైట్ ఇది చేస్తూనే తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడంలోనే నా పాయింట్. అతను సేవ్ చేయడం కూడా కాదు, ఇది తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడం. ఆ రకంగా అతను సేవ్ అయితే సేవ్ అయ్యాడు, బట్ తప్పుడు కేసులు పెడుతున్నారు, సెక్షన్లు మిస్యూజ్ చేస్తున్నారు అనేదే నా పోరాటం. దాంట్లోనే రాజ్ తరుణ్కి హెల్ప్ అయింది. సో అక్కడ నుంచి మీరు ఇప్పుడు ప్రీతి ఇప్పుడు ప్రీతి. సో ఇది నిరంతర లేదమ్మా. ఐ థింక్ ఇట్ షుడ్ స్టాప్ వన్స్ పోలీస్ కావచ్చు, మన సిస్టమ్ క్లియర్ కట్గా చూస్తుంది ఏం జరుగుతుందో. ఆవిడ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి, అమ్మాయిని డిఫేమ్ చేయడం, నన్ను కొట్టించడం, ఇంత దారుణం చేస్తున్న టైంలో కూడా ఇంకా పోలీసులు అలా చోద్యం చూస్తూ ఉంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మచ్ టైమ్ టు హర్. ఇన్ని మీడియా ఛానల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. సో పోలీసులు మీ దాకా వచ్చి ఓకే అని చెప్పేసి ఈ విషయంలో సీరియస్గా తీసుకోవట్లేదా? అలా చేయరమ్మా పోలీసులు. బేసికల్ మనమే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. బట్ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిందే. మగాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే జరిగే న్యాయం నాకు లెట్స్ హోప్ ఇది ఎంత పెద్దదైతే అంత, అంటే పోలీసులకు కూడా ఇదేదో జరుగుతుంది పెద్ద విషయం అని చెప్పి వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు దే కెన్. సార్ ఇంకా మీకు డౌట్ ఉందా ముందు ముందు ఇంకా లావణ్య మీ మీద వేరే అటాక్స్ కూడా చేయిస్తుంది అని చెప్పేసి? రానివ్వండి. అప్పుడు అంటే ఆ రోజు నేను ప్రిపేర్డ్గా లేను. ఇప్పుడు 3 మంది కాదు 30 మందిని తెచ్చుకోమనండి, ఐఎమ్ రెడీ, ఇక్కడే ఉంటా. అంటే లైక్ అంటే ఒక థ్రెట్ ఏదైనా ఉంది తన దగ్గర నుంచి అన్న డౌట్ ఉందా మీకు? ఎందుకు లేదమ్మా, క్లియర్ కట్ కళ్ళ ముందు కనబడుతుంది కదా. నాకేమన్నా సరదా నన్ను నేనే కొట్టేసుకొని గీక్కోవడానికి? అంటే ఆల్రెడీ ఒకటి జరిగింది, కళ్ళ ముందే కనబడుతుంది కదా చెప్పేసి రేయడం న్యూస్ ఛానల్లో. అవును, అంటే అది కాదు, కళ్ళ ముందే కనబడుతుంది నేను బెదిరించడం, నన్ను అక్కడ ముందుకు వచ్చి. మీకు ఏమైనా కాల్స్ కూడా ఏమైనా వస్తుంటాయా సార్? ఇండైరెక్ట్గా కొంతమంది థర్డ్ పార్టీ నుంచి. బట్ ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా చేసిందంటే ప్రూఫ్ దొరికిపోతుంది కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు లేవు అనుకున్నాను. సో ఇండైరెక్ట్గా కాల్స్ వార్నింగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి మీకు. సో బట్ ఇంత జరుగుతుంది కదా సార్, మీకు ఎక్కడ భయం అనేది అనిపించట్లేదు? అంటే అందరం మనుషులమే కదా. నేను భయపడితే అమ్మా నా చెల్లి భయపడుతుంది, ప్రీతి. నేను ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగా ముందుకు వచ్చి ఏం జరిగినా నేను ముందుకు వచ్చి మాట్లాడుతుంటే తనకి ఒక ధైర్యం వస్తుంది. అరే అన్నయ్యకి ఇంత అయినా కూడా తను నా కోసం వచ్చి మాట్లాడుతానంటే నేను కూడా రావాలి అని తనకు ఒక ఇది వస్తుంది. ఖచ్చితంగా నాకు మీరు మీడియా అందరూ కూడా సపోర్ట్ చేసి నా కోసం కదా, అట్లీస్ట్ మగదరిద్రుడు ఏమైనా సావనండి, ప్రీతి కోసం అయినా సరే. అలాంటి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి తనకు జరిగిన పాస్ట్ అంతా మర్చిపోయి మంచిగా బతకడానికి వచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. లెట్స్ సపోర్ట్ ప్రీతి. అండ్ అప్పుడే అమ్మాయి ముందుకు వస్తుంది, మీడియా ముందుకు వస్తుంది, మాట్లాడుతుంది ఖచ్చితంగా. అంతే. హోప్ ఫర్ ది బెస్ట్ శేఖర్ భాషా గారు. ఎందుకంటే ప్రీతి నిజంగానే అంటే ఒక 2 days చాలా యాక్టివ్గా మీడియా ముందుకు వచ్చింది. తర్వాత తనకు వచ్చిన కాల్స్ కానివ్వండి, తనకు వచ్చిన వార్నింగ్స్ వల్ల కానివ్వండి, మళ్ళీ ఆ అమ్మాయి భయపడి వెనక్కి వెళ్ళింది. మీరు ఇప్పుడు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, తన కోసం ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి తను మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది చాలా వరకు తను చెప్పారు. ఇంకా లోపల ఏమేమి జరిగినాయో అవి తను మీకు పర్సనల్గా చెప్పింది. ఇందాక ఆఫ్ కెమెరా కూడా అడిగేది ఒకటే, ఒకవేళ ప్రీతి వస్తే మీకు 2 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది కదా, 2 ఏళ్ళ క్రితం అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, మీరు అప్పుడు గంజాయి కొట్టారు కదా, ఇది కాదు కదమ్మా మనం అడగాల్సింది. తను చేసిన తప్పులన్నీ వదిలేసింది, ఇప్పుడు మంచి లైఫ్లోకి వచ్చింది, నలుగురికి ఇలా కాకుండా ఉండడానికి ముందుకు వచ్చింది. ఇన్ఫాక్ట్ తను ఒక రీహాబిలిటేషన్ కేంద్రమే పెట్టాలనుకుంటుంది పాపం ఇలాంటి వాళ్ళ కోసం. అంత మంచి వాల్యూస్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని మనం ఇలా బెదిరించి అవమానకరమైన క్వశ్చన్లు అడిగి బెదిరించాను కదా, ఆ అమ్మాయిని హీరోని చేయండి, అది నేను అనేది. డెఫినెట్గా అండి. సో ప్రీతిని కూడా మేము మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ప్రీతితో నేను మాట్లాడతాను అండ్ డెఫినెట్గా నేను తనకి చెప్తాను, లైక్ అంటే మీడియా ముందుకు వస్తే ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, అలా కాదు అని చెప్పేసి. ఎందుకంటే అనీజీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా మీడియా ముందుకు రావాలంటే భయపడతాము. బట్ అలా కాకుండా ఏదైతే మంచి ఉందో దానికోసమే మీతో పాటు మేము కూడా పోరాడతాము. ఎనీవేస్ థ్యాంక్ యూ శేఖర్ గారు. ఈ సిచ్యువేషన్లో సపోర్ట్ ప్రీతి, జస్టిస్ ఫర్ ప్రీతి. డెఫినెట్గా సార్. ఈ పొజిషన్లో కూడా ఉండి కాల్ చేసిన వెంటనే, అంటే మీరు లాస్ట్ టైం కూడా పాపం చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అండ్ నిన్న ఈవినింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇవాళ స్టూడియోకి వచ్చారు. ఎనీవేస్ థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు. అంటే మీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది, ఎంత మీ పర్సనల్ వర్క్స్ కూడా ఎన్నో వదులుకొని దీని గురించి మీరు చాలా ఫైట్ చేస్తున్నారు అంటే ఏ రేంజ్లో మీకు లోపల జస్టిస్ జరగాలి అని చెప్పేసి ఉంది అన్నది నాకు అర్థమవుతుంది. ఒక చిన్న పిల్ల
చెల్లి అనుకుంది, అన్నయ్య అని పిలిచింది. తనకి న్యాయం జరగడం కోసం నేను నిలబడకపోతే నా మాటకి వాల్యూ లేదు, నా పోరాటానికి అర్థం లేదు. రాజ్ తరుణ్ ఇంకా చెప్పాలంటే రాజ్ తరుణ్ ఒక ఏబుల్డ్ మ్యాన్, హీ కెన్ ఫైట్, అతను చేసి. బట్ ఈ పిల్ల మన సపోర్ట్ అవసరం. నిజంగా అమాయకురాలు, తండ్రి లేని పిల్ల, ఖచ్చితంగా మనందరి సపోర్ట్ అవసరం. ఎస్. అండ్ మీతో పాటు ఎనీ టైం మీరు ఎప్పుడు మీరున్నా కానీ మీతో పాటు ఒక బ్యాగ్, దాంట్లో ఎఫ్ఐఆర్స్ అన్నీ క్యారీ చేస్తున్నారు. అసలు అవన్నీ అంటే ఎనీ టైం ప్రూఫ్ అన్నట్లా? అంటే ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు ఒక్కోసారి. ఎస్ ఎస్. లాస్ట్ టైం ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ మీరు మన స్టూడియోలోనే చూపించడం జరిగింది.